హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పెండ్ విత్ వీకే. ఈరోజు కూడా మనం ఒక మంచి కథను విందామండి. సాగర్ అనేటువంటి ఒక పిల్లవాడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి కూడా గొప్ప శాస్త్రవేత్త అవ్వాలనేటువంటి ఒక కళ. తన ఇంట్లో కూడా తన గోడ చుట్టూరు సైంటిస్టుల యొక్క పిక్చర్సే ఉండేవి. తన తల్లిదండ్రులు కూడా అతనికి ఉన్నటువంటి ఆసక్తిని చూసి ఎంతో ఆశ్చర్యపడేవారు. తనకంటూ కొన్ని ప్రత్యేకటువంటి ప్రణాళికలు రచించుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఒక శాస్త్రవేత్త అవ్వాలి, ఒక మంచి యూనివర్సిటీలో చదవాలి, ఒక గొప్ప జీతం తీసుకోవాలని ఒక కల కలిగేవాడు. సో ఈ రకంగా ఇతరుల ఆలోచనలు ఎప్పుడు అతను అంగీకరించేవాడు కాదు. తన ప్లాన్సే కరెక్టు, ఇతరులన్నీ కూడా తక్కువ అనే ఒక భావన కూడా ఉండేది. సో ఒకవేళ తన వరకే తను చూసుకుంటూ హార్డ్ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తను ఎంతో ఆశపడినటువంటి ఆ రీసెర్చ్ వర్క్ అప్లై చేసేటప్పుడు ఆ రీసెర్చ్ వర్క్ అతనికి రిజెక్ట్ మెయిల్ వచ్చింది. దాన్ని చూసి తను ఎంతో బాధపడ్డాడు, ఎంతో కుమిలిపోయాడు, ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. అప్పటి నుంచి కూడా అందరినీ వదిలేశాడు, ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, ఎవరిని కలవాడు, ఎందుకు ఇలా అయిపోయింది నా లైఫ్, ఎంతో ఆశపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, నా ప్రణాళికలు ఏ లోపం ఉంది, నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను కదా, ఎన్నో ప్లాన్ చేశాను కదా అని ఇలా అనుకున్నాడు. ఇలా అనుకుంటూ ఒకరోజు తన పాత స్నేహితుడైనటువంటి తన యొక్క మంజును కలిశాడు. అలా మంజును కలిసినప్పుడు అక్కడ అతను ఎంతో ఆనందంగా ఉన్నాడు. మంజు, నువ్వేం చేస్తున్నావురా అంటే, ఇట్లా ఫోటోగ్రాఫిక్ చేస్తున్నాను. ఈ ఈ చిన్న వృత్తిలో నువ్వు ఎంత హ్యాపీగా ఉండగలుగుతావు, నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను ఏంటి అని చెప్పినప్పుడు అప్పుడు మంజు చెప్పాడు, సాగర్, ఎందుకంటే మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళాలి. సొసైటీలో వాళ్ళు నిర్దిష్టించినటువంటి ఆ ప్రమాణాలను చూసుకుంటూ వాళ్ళ ఆనందం కోసం కాకుండా మనం చేసే పనిని మనము ఆనందంగా చేయాలి. మనం చేసే పనిని మనం గౌరవించాలనుకున్నప్పుడు ఇది బాగా ఆలోచనలో కలిగాడు. కాబట్టి సాగరు దీని గురించి బాగా ఆలోచించి తర్వాత తన జీవితాన్ని మార్చుకొని తన అధిక ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం ఇవన్నీ వదిలేసి టీచింగ్ ప్రొఫెషన్ చూసుకున్నాడు. పిల్లలకు బాగా చక్కగా బోధిస్తూ వాళ్ళ డౌట్లన్నీ కూడా నివృత్తి చేస్తూ వాళ్ళతో ఆనందం గడపడం నేర్చుకున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ మానేసి తన చేసేటువంటి వర్క్ని ఇష్టపడుతూ ఆనందంగా జీవించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ సక్సెస్ అనేది రావాలన్నప్పుడు మనం చేసే పనిని మనం ఇష్టంగా చేయాలి. అంతేగాని మన ప్లానే కరెక్టు, మనదే కరెక్టు, ఇతరులు చెప్పేదని తప్పు అనే అపోహలో మనం ఉండకూడదు. ప్రతి పనిని మనం గౌరవించాలి. మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సక్సెస్ అదే వస్తుంది. అధిక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్తో తర్వాత ఏయో ప్లాన్స్ వేసుకుంటూ అందరిని చిరుచూపు చేసుకుంటూ మనదే కరెక్ట్ అంటే రాదండి. కాబట్టి హ్యాపీనెస్ అనేది మనం చేసే పని ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అప్పుడు వస్తుంది. ఈ ఫెయిల్యూర్స్ అనేటివి కూడా ఏంటంటే మన లైఫ్లో ఒక మార్పు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఏ రోజైతే అక్కడ సాగర్ ఫెయిల్ అయ్యాడో తను ఎంతో బాధపడ్డాడు. తన యొక్క అధిక ఆలోచనలు అతను అలా చేశాయి. ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో మంజు దగ్గరికి వెళ్ళి తను సంతోషంగా చూసినప్పుడు ఇతని లైఫ్ కూడా చేంజ్ చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా మన చేసే పనిని ఇష్టపడాలి. సాగర్లా చాలామంది అధిక ఎక్స్పెక్టేషన్స్తో ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ అవుతుంటారండి. ఎక్స్పెక్టేషన్స్ కాదు, మనం వర్క్ చేయాలి, దాని మీద కష్టపడాలి. ఆ వర్క్ని మనం ఇష్టపడి చేస్తే అదే మనకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చేసే పనిని మనం ఇష్టపడదాం, మనకు కావాల్సిన మన సక్సెస్ మనము అందుకుందాం. అంతేగాని ఇతర పనులు తక్కువ అంచనా వేసి మనం ఇలా చేయకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్, లైక్ ఇట్.